ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అన్నింటా సగం అంటూ ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. మహిళలు బలహీనులు అని అనుకోవడం సరికాదని, వారు శారీరకంగా మానసికంగా ఎంతో బలవంతులు అని ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఏపీ మహిళా అధ్యక్షురాలు లక్ష్మి అన్నారు. లింగ సమానత్వం, పునరుత్పత్తి హక్కులు, మహిళలపై హింస, దుర్వినియోగం వంటి సమస్యలపై దృష్టి పెడుతున్నామని చెప్పారు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలతో సహా వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గౌరవించాలని అంటున్న గండవల్లి లక్ష్మితో మా ప్రతినిధి చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. దినోత్సవం సందర్భంగా రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు గ్రామంలో ఉన్నటువంటి కండవల్లి లక్ష్మి గారితో ప్రస్తుతం మనం ఉన్నాము. అయితే మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆవిడనే కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. మేడం, ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ప్రస్తుతం మీ యొక్క ఈ జర్నీ ఏదైతే ఉందో, ప్రస్తుతం మీరు ఒక్క రాజానగరం నియోజకవర్గమే కాక జిల్లాలోను, రాష్ట్రంలోనూ, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కొన్ని గౌరవాలు అయితే మీరు స్వీకరించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మహిళలకు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పెద్దపీట ఏదైతే ఉందో దాని యొక్క మీ అభిప్రాయం, అదేవిధంగా ఇప్పుడు సమాజం పట్ల ఏదైతే జరుగుతుందో, వివక్ష ఏదైతే ఉందో మహిళల పట్ల, దాని యొక్క విధి విధానాల పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి? ముందుగా స్వతంత్ర టీవీ టీం వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అడ్వాన్స్గా కూడా తెలియజేసుకుంటున్నాను. నా పేరు కండవల్లి లక్ష్మి, రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం. నేను టీడీపీలో చిన్న కార్యకర్తగా ఎదిగి ఈరోజు టీడీపీ జిల్లా ఎస్సీసీఎల్ సెక్రటరీగా నన్ను ప్రమోట్ చేసినటువంటి గురువర్యులు రాజానగరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు. నేను ఈ రాజకీయంలో రావడానికి ముఖ్య కారకులు మా తల్లిగారు. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన కాడ నుండి నేటి వరకు కూడా ఆవిడ తెలుగుదేశం పార్టీ అంటే చాలా వేరే అభిమాని. ఆవిడ నన్ను ఎంకరేజ్ చేసి, నాకు వయసు తగ్గింది, ఇక నుంచి నువ్వు తెలుగుదేశం పార్టీలో ఒక నాయకురాలుగా ఉండి పేదలకి సేవ చేయాలని నా తల్లి ఎంకరేజ్మెంట్తో నేను ఈ రోజు ఈ స్థాయికి రావడానికి ముఖ్య కారణం. అలాగే నాకు రాజకీయంగా సపోర్ట్ ఇస్తూ ఇంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టినటువంటి రాజకీయ నాయకుడు, రాజానగరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు. ఇప్పుడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు రూట్ కన్వీనర్గా మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి వెంకటేష్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నేను ఏపీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. అలాగే రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్, ఆల్ ఇండియా రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ మహిళా అధ్యక్షురాలుగా కూడా మొన్న 28వ తారీఖున ఎన్నిక కాబడ్డాను. టీడీపీలో కూడా జిల్లా ఎస్సీసీఎల్ సెక్రటరీగా కూడా నా ప్రయాణం సాగిస్తున్నానండి. మేడం గారు, మహిళా దినోత్సవం పురస్కరించుకొని సమాజంలో ప్రస్తుతం అప్పుడే పుట్టిన నవజాత శిశువు దగ్గర నుంచి ముసలి వరకు కూడా అనేక చోట్ల వివక్ష అనేది కనపడతా ఉంది. అయితే మహిళలతో పాటు చిన్న చిన్న పిల్లలను కూడా ఎవరైతే కామందులు ఎవరైతే ఉంటున్నారో వీళ్ళంతా కూడా వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వారి జీవితాలను అయితే నాశనం చేస్తున్నారు. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? నేను ఈరోజు మహిళా నాయకురాలుగా పనిచేస్తున్నానంటే, రాష్ట్రంలో కానీ స్టేట్లో కానీ ఒక మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నానంటే, మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా తప్పనిసరి నేను ఉండడం జరుగుతుంది. కానీ ఇప్పుడున్న సమాజంలో కాలేజీ నుంచి 6th, 9th, 8th, 7th, 10th క్లాస్ వరకు కూడా చాలా భయంకరంగా అయితే నడుస్తుంది. అమ్మాయిలను ఇబ్బంది పెట్టడం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. నేను ప్రతి స్కూల్ విజిట్కి వెళ్ళడం, కాలేజీలు విజిట్కి వెళ్ళడం చూసి అక్కడ ఉన్న టీచర్స్కి కానీ హెచ్ఎమ్స్ కానీ నేను చెప్పడం, ఏమండి సమాజం పాడైపోతుంది, స్కూల్ పిల్లలపైన మీరు ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం తల్లిదండ్రుల కన్నా ఎక్కువ బాధ్యత మీరే తీసుకోవాలని చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కొంచెం భయంకరమైన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు మహిళల పట్ల చాలా శ్రద్ధ వహిస్తూ ఎక్కడ అరాచకం జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా తాట తీసే వరకు ఊరుకోవద్దని ఆవిడ హెచ్చరిస్తున్నారు. అందుకే కొంచెం భయం కూడా తగ్గి, ఇన్నాళ్ళ బ్లేడ్ బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్ తిరిగేవారు, అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు చాలా నెమ్మదిగా ఉన్నది. నేను కూడా పిల్లల విషయంలో చాలా శ్రద్ధ వహిస్తూ రాబోయే రోజుల్లో యూత్ని ఎంకరేజ్ చేస్తూ మహిళలకు ఎక్కడ ఎటువంటి అగత్యాలు జరిగినా నా సపోర్ట్గా ఉండి ఎక్కడ తప్పు జరగకుండా చూసుకోవడానికే నేను ఈ నాయకత్వాన్ని కూడా ఎంచుకోవడం జరిగిందండి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నారనేసి వింటున్నాము. దీని మీద మీ యొక్క అభిప్రాయం? ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా పనిచేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారికి ముఖ్యంగా వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. వారు మొన్న గుడ్ న్యూస్ మన డ్వాక్రా మహిళలకు రుణం లేకుండా ₹1,00,000 చదువు విషయంలో ఇబ్బంది పడుతున్న వారికి కానీ, అలాగే కొన్ని పెళ్ళిళ్ళని అవి ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు వడ్డీ లేకుండా ₹1,00,000 రుణం ఇస్తామని చెప్పడం, ముఖ్యంగా నేను ఒక తెలుగుదేశంలో పనిచేసిన కార్యకర్తగా నాయకురాలుగా కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాను. డ్వాక్రా విషయంలోనే కానీ మహిళలకు ఎక్కడ ఏదైనా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలంటే తెలుగుదేశం ప్రభుత్వానికే సాధ్యమని నేను ధీటుగా చెప్తున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో చాలా దిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, అప్పుల కుప్పలో ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని ఏదో ఒక తాటికి తెచ్చి అభివృద్ధి పదంలో నడిపించి మహిళలకు పెద్దపీట వేయాలి అనే ఆలోచన కలిగిన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. వారు ఏదైనా అనుకుంటే చేయగల సమర్థులు, జ్ఞానవంతులు. ఏదైనా చేయడానికి ముందుకొస్తే మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారండి. అందుకు నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరుగుతుంది, అలాగే అభివృద్ధి పదం కూడా ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. రాబో రోజుల్లో మీరు ఈ పదవులు కాకుండా ఉన్నత పదవులు అధిరోహించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా సార్. మా రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ రుడా చైర్మన్గా ఉన్నటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి గారు నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు. అలాగే మా రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు కూడా ఒక పుట్టింటి ఆడబొడుచుగా నన్ను గౌరవిస్తారు. ఖచ్చితంగా నాకు ఒక పార్టీ తరపు నుండి కూడా ఏదో ఒకటి వస్తుందని ఆస్తూనే ఉన్నాను. నీతి నిజాయితీగా కష్టపడ్డాను. ఎక్కడ ఎటువంటి మచ్చ లేకుండా కష్టపడ్డాను. నేను నా రాజకీయ జీవితాన్ని ముందు పెట్టుకుంటూ వెళ్ళే తరుణంలోనే ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిలర్ ఆఫ్ నుండి మహిళా అధ్యక్షురాలుగా, రాష్ట్ర షెడ్యూల్ కాస్ట్ మహిళా అధ్యక్షురాలుగా నేను ఉండడం ఎంతో సంతోషంగా భావిస్తూ, నాకు గౌరవ డాక్టరేట్ కూడా మహిళా దినోత్సవ మహిళా విభాగంలో నేను డాక్టరేట్ సంపాదించుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మదర్ తెరీసా అవార్డు కూడా నేను పొందుకున్నాను. ఈ అవార్డులన్నీ ఎందుకు వచ్చినాయి అంటే, నేను కుష్ఠరోగులకు, అనాథులకు, అంధులకు, తల్లిదండ్రులు లేని అనాథులకు, భర్త చనిపోయిన మహిళలకు, నా కష్టార్జితంలో నుండి నా కుటుంబంలో ఉన్నటువంటి నా 2 చెల్లెల సపోర్ట్తో వారికి నేను ఎంతో కొంత పక్కన పెట్టి నేను వారికి ఆ సేవ చేయడం నన్ను గుర్తించి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిలర్ ఆఫ్ ఇండియా నుండి ఏపీ మహిళా చైర్మన్గా నాకు గౌరవ డాక్టరేట్ హ్యూమన్ రైట్స్ తరపు నుంచి రావడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. గౌరవ డాక్టరేట్ ఇచ్చారు నాకు, నా సేవను గుర్తించి. అలాగే మదర్ తెరీసా అవార్డు కూడా నాకు లభించింది. నిజంగా నేను మహిళగా ఇలాంటి ఉన్నతమైన స్థానంలో ఉండడానికి నన్ను ఎంకరేజ్ చేస్తున్న నా కుటుంబీకులే కానీ, నా సోదరులే కానీ, నా గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్నటువంటి నా దళిత నాయకులు, అలాగే నాకు ఎస్సీ బీసీ మైనార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ, లక్ష్మి చాలా యథార్థంగా ముందుకెళ్తుంది అని వారి నోటితోటి వారే చెప్పుకుంటూ నన్ను ఈరోజు ఎంకరేజ్మెంట్ చేస్తూ ఈ స్థానంలో నన్ను పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ ఇస్తున్నటువంటి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. అలాగే ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నేను మొన్న వెళ్ళి ఆయన నాకు చిన్న సమస్య మీద వెళ్ళినప్పుడు సార్ కూడా వెంటనే స్పందించి నాకు సపోర్ట్గా మాట్లాడడం జరిగింది. నాకు ముందుగా రాజకీయానికి రాజానగరం నియోజకవర్గం పెందుర్తి వెంకటేష్ గారు అని చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషించారండి. ఇప్పుడు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా మాకు సపోర్ట్గా నిలబడుతున్నారని చెప్పినప్పుడు సంతోషించారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుండి కూడా గొప్ప గుర్తింపు వస్తుందని నేను ఆశ వ్యక్తపరుస్తున్నానండి. మేడం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది మహిళలు ఇక్కడ ఉపాధి దొరకట్లేదని చెప్పేసి బయట దేశాలకి వలస వెళ్ళడం కానీ అక్కడ అనేక అవస్థలు పడుతూ మనం చూస్తూనే ఉంటున్నాం. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఏవైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? ఉపాధి అవకాశాలు ఏమైనా కల్పించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా మహిళలకు ఉపాధి కల్పిస్తారండి, కల్పిస్తున్నారు కూడా. ఎందుకంటే ఇక్కడ మనం విదేశాలు వెళ్ళి ఏదో చేసుకొని సంపాదించుకుంటాం అని వెళ్తున్నాం, కానీ అక్కడ వాళ్ళు పెట్టి కష్టాలు, వాళ్ళు పెట్టే బాధలను చూసి మళ్ళీ వాళ్ళు వెనక్కి రిటర్న్ రావడం, మళ్ళీ మధ్యవర్తులుగా ఉన్న వాళ్ళు ఒక 3 లక్షలు 4 లక్షలు ఏమైనా డిమాండ్ చేయడం, ఇదంతా అలాంటి
తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం అన్నీ జరుగుతున్నాయి. అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి లోకేష్ బాబు గారు బాగా దృష్టి పెట్టారండి. అది లోకేష్ బాబు గారు చాలా బాగా తీసుకుంటున్నారు. మహిళలకు పెద్దపీట వేయడానికి ఏదైనా ఉన్నదంటే రాష్ట్ర ప్రభుత్వం నేను గర్వంగా చెప్తున్నాను కదండి. ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ ఇండియాలో ఉండి మనం కష్టపడుకోవడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చేసి కన్నా ఇక్కడ మనం కష్టపడుకొని ఏదో ఒక చిన్నది వ్యాపారం పెద్ద వ్యాపారం పెట్టడానికి లోన్లు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తుంది ప్రభుత్వం. అవన్నీ చూసుకొని ఇక్కడ కూడా మనం కష్టపడితే ఎక్కడైనా మనకు రాజమార్గం ఉంటుంది. మెయిన్ కష్టపడే తత్వం మహిళకు ఉండాలి. తినేసి సోమరిపోతులా ఉండకుండా కష్టపడాలి. మనం ఏదైనా సాధించాలి మహిళలు అని ఎప్పుడైతే మనకు ఆశ ఉంటుందో ఖచ్చితంగా మనం ఏదైనా సాధించగలం మహిళల తరపు నుండి అని నేను తెలియజేస్తున్నానండి. ఇప్పుడు ఎస్సీ కేటగిరీకి బడ్జెట్లో కేటాయించినట్టు నిధుల కోసం మీ అభిప్రాయం ఏంటి మేడం? నేను నిజంగా చంద్రబాబు గారికి మొన్న రూరల్ బొమ్ము తరపు నుండి బుచ్చి చౌదరి గారు పాలాభిషేకం చేయించారండి. ఇంకా మా రుడా చైర్మన్ గారు వెంకటరమణ చౌదరి గారు కొంచెం బయటికి వెళ్ళారు అనుకోని కారణాల వల్ల. ఆయన వచ్చిన తర్వాత మాట్లాడి మేము కూడా పాలాభిషేకం చేయడానికి ముందుకు వస్తున్నాం. ఎస్సీలకి బడ్జెట్ కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు గారికి ప్రత్యేకంగా పాదాభివందనం తెలియజేస్తున్నానండి. ఆయన వస్తేనే అభివృద్ధి అని చెప్తున్నాను కదండి. ఆయన వస్తే అభివృద్ధి పదంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అలాగే ఎస్సీ కమ్యూనిటీలో కార్పొరేషన్ లోన్లు ఆటోలు కానీ కార్లు కానీ ఏదైనా ఇవ్వడానికి ముందుకు వచ్చిన ప్రభుత్వం ఉందంటే అది రాష్ట్రం తరపు నుండి చంద్రబాబు గారు అని మనం చెప్పుకోవచ్చండి. దానికి సపోర్ట్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు. మా ఎస్సీకి నేను ఒక ఎస్సీ మహిళా నాయకురాలుగా ఉన్నాను. మా ఎస్సీ కమ్యూనిటీకి కార్పొరేషన్ నిధులు కానీ ఎస్సీ కేటాయించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మోదీ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేడం గారు, ఫైనల్గా రేపు జరగబోయే మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్న మహిళలకు మీరిచ్చే సందేశం ఏంటి? ముందుగా మా మహిళలందరికీ ప్రత్యేకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మన మహిళలం ధైర్యంగా ఎదుర్కొంటే ఏ మానవ మృగమైనా సరే మనం ఏదైనా చేయడానికి అవకాశం కల్పించకుండా ఏదైనా చేయొచ్చు మనం అనే శక్తి ధైర్యం మనలో ఉండాలి. మన మహిళలకు ఒకే ఒకటి ఏంటంటే ధైర్యం కోల్పోతే మనం ఏమీ చేయలేం. ధైర్యంగా ఏదైనా చేయగలిగింది ఏదన్నా ఉన్నది మహిళ సాధించలేనిది ఏదీ లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలే కాదు ఏదైనా సరే మనల్ని ఎంకరేజ్మెంట్ ఇచ్చి ముందుకు తీసుకొస్తుందంటే మన ధైర్యమే మనకు శ్రీరామ రక్ష అని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా మన మహిళలం ఎదగడానికి మన తెలివి ప్లస్ మన ధైర్యమే మనకు శ్రీరామరక్షగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా మన మహిళలందరం కూడా ఒక ఉన్నతమైన అభివృద్ధులు ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక అభివృద్ధి ప్రథమని చంద్రబాబు గారిని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి మన మహిళలను ధైర్యంగా ఏదైనా చేయగలదు అనే భావంతో ముందుకెళ్తే ఖచ్చితంగా రేపు మహిళా దినోత్సవం రోజున కూడా నేను చాలామంది మహిళలను ఎంకరేజ్ చేసి ఆటల పోటీ పెట్టి వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా ముందుకు వచ్చారండి. వారి ధైర్యం చూస్తే నేను ఎంతో సంతోషించాను. ఖచ్చితంగా మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళలందరం కూడా ధైర్యంగా ఉండి ఏదైనా సమర్థవంతంగా చేయగల స్త్రీల సహవాసం అని చెప్పుకోవడానికి ముందుండాలని మీ అందరిని ఎంకరేజ్ చేస్తూ నాకు ఇలాంటి గొప్ప అవకాశం కల్పించినటువంటి స్వతంత్ర టీవీ వారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కండవల్లి లక్ష్మి గారు, రేపు జరగబోయే మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ కూడా ధైర్యంగా తమ వంతు కృషి చేస్తూ సమాజంలో పడుతున్న వివక్షను నుంచి బయటకు రావాలి అంటే ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. చదువు అదేవిధంగా ధైర్యం కూడా ఉండి మనం ముందుకు వెళ్తే ఆ ప్రభుత్వం కానీ ఏదైనా కానీ మనకు అనేక అవకాశాలు కల్పించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి లక్ష్మి గారు మనతో అనడం జరిగింది. కెమెరామెన్ బాలుతో చిట్టుబాబు, దివాన్ చెరువు నుంచి.